ప్రథమోధ్యాయ ప్రారంభ. పూర్వం ఒకప్పుడు శవనకాది మహాములు కొందరు నైమిషారంలో కూడి ఉన్నవారై సూత మహాముని చూచి ఇట్లా అడిగిరి. ఏ వ్రతం చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలం సిద్ధించిన అట్టి దాన్ని తెలుపమని మహాములు సూతుల వారిని కోర్రి. అందులో సూత మహాముని ఓ ముల్లారా, పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని ఇదే విధంగా కోరగా శ్రీహరి ఆనందించిన విషయం మీకు ఎరిగించదను, శ్రద్ధగా వినుడు ఇట్లు చెప్పదొడంగెను. పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకలోకం తిరుగుచు మార్గవశమున భూలోకమునకు వచ్చెను. నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములు చూచి వీరికి కష్టం ఎట్టు తొలగునని ఆలోచించి విష్ణులోకమునకు వెళ్ళాను. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుడును, తెల్లని శరీరత్యాగ కలవాడును, శంఖము చక్రము గదా పద్మము మొదల అలంకారములు కలవాడగు శ్రీహరిని చూచి ఇట్లు ప్రార్థించను. మనసుతో ఊహించుటకు కానీ వాక్కుతో వివరించి చెప్పడం శక్యం కానీ అతీతమైన రూపం గలవాడా, ఆది మధ్యాంతరైతుండవై నిర్గుణమైనటువంటి సుగుణాత్మకుడైనటువంటి ఆది పురుషుడమైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించున్నాను. శ్రీహరి ఆ స్తోత్రం విని నారద మహామునితో ఇట్లా నేను, ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణం ఏమి, నీ కోరిక తీర్చని చెప్పమనెను. నారదుడు శ్రీ మహావిష్ణువు చూచి జగద్రక్షక, భూలోకంలో మానవులు నానా యోనులందు కూర్చు నానా విధ కష్టంలో అనుభవించున్నారు, వాళ్ళకి ఆ కష్టంలో ఎట్టు తొలగును, అందుకేదైనా ఉపాయం తెలిపి అనుగ్రహింపవేని ప్రార్థించను. అందులో శ్రీహరి ఇట్లు చెప్పదొడంగెను. నారద మహాముని, నీవు లోకేశార్థమై చక్కని విషయం అడిగితివి. అందులో ఒక వ్రతము కలదు, అది శ్రీ సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకల ఐశ్వర్యములు పొందిన వారై పరమన మోక్షమును పొందుదురు. అది విని నారదుడు ఇట్లా అడుగుచున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతం ఆచరించడం వల్ల ఏం ఫలితం కలుగును, ఆ వ్రతం ఎట్లా ఆచరించవలేను, దాన్ని ఇదివరలో ఎవరు ఆచరించిరి, అదంతా సవిస్తరంగా ఎరిగింపమని కోరి. అందులో శ్రీహరి ఇట్లు చెప్పదొడంగెను. సత్యావ్రతము సకల దుఃఖములు నివారణ చేయును, సకల ఐశ్వర్యములు కలుగజేయును, సంతానము కలుగును, సర్వత్ర జయప్రదముగా నుండును. ఈ వ్రతం వైశాఖ మాసమందు కానీ మాఘమాసమందు కానీ కార్తీక మాసంలో కానీ ఒక శుభదినమున కానీ ఆచరించవలేను. కష్టంలో సంభవించినప్పుడు దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేయటం మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అటు వివాదం తప్పక జయం కలుగును. నారద మహాముని, ఈ వ్రతమును శక్తి గల వారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సముద్రము కుమారాయను చేయవచ్చును, ఎవరి శక్తి అనుసారం వారు చేయవచ్చును. సత్యావ్రతమును పౌర్ణమి తిథి యందు కానీ ఏకాదశి నాడు కానీ రవి సంకరణ దినమున కానీ చేయవలేను. సూర్యోదయంకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యం నెరవేర్చుకుని స్నాన సంధ్యానుష్ఠానం యథాప్రకారంగా నిర్వర్తించుకుని శుచి అయి నిశ్చల భక్తితో దేవాదిదేవా శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించున్నాను తన మనసున స్వామిని ధ్యానం చేసుకొని నమస్కారం చేయవలేను. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలంలో కూడా కర్మానుష్ఠానం నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో ఈ వ్రతం ఆచరింపవలేను. పూజాస్థలంను గోమయంతో శుద్ధి చేసి వరిపిండి మొదలుగా 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశం నుంచవలేను. కలశంను వెండితో కానీ రాగితో కానీ తుదకు ఇత్తడి లేదా మట్టితో కానీ చేయవలేను. లోభత్వం చేయరాదు. యథాశక్తి అన్ని ఆచరించవలేను. ఆ కలశం మీద మరలా కొత్త వస్త్రం పరచవలేను. నూతన వస్త్రం మీద సత్యనారాయణ ప్రతిమ ఉంచవలేను. ఆ ప్రతిమ కర్షం బంగారంతో కానీ అర్ధకర్షం బంగారంతో కానీ లేదా తుదకు పావుకర్షం బంగారంతో అయినా చేయించి పంచామృతంతో అభిషేకం గావించి మండపంలో ఉంచవలేను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలేను. తర్వాత లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, పరమేశ్వరుడు, పార్వతి, సూర్యుడు మొదలు నవగ్రహాలు, ఇంద్ర, దశదీపాలకులు, అధిదేవత ప్రతిదేవతలతో సహా పూజించవలేను. మొదట కలశంలో వర్ణదేవుని పూజ చేయవలేను. విఘ్నేశ్వరుడు మొదలు 5 దేవతలు కలశంలో ఉత్తరమున మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతించి పూజ చేయవలేను. తర్వాత అష్టదిక్పాలకులు తూర్పు మొదలగు 8 దిక్కులను ప్రతించి పూజ చేయవలేను. పిదవ సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలేను. 4 వర్ణముల వారును స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతం ఆచరించవలేను. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికంగానే వ్రతం ఆచరించవలేను. తుదకు ఏ దినమందైనను సాయంకాలం ఈ వ్రతం ఆచరించవలేను. వ్రతం చేయవారు బ్రాహ్మణులు బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలేను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అదిలేంచో బియ్యం నూక, చక్కెరలేంచో బెల్లం ఇవన్నీ సమానమనగా షేరును బావు చొప్పున చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయవలేను. ఆ విధంగా నైవేద్యం జరిగించిన మీదట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాలతోడను బ్రాహ్మణులతోడను కలిసి భోజనం చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాధికములు జరిగించవలేను. ఇది భూలోకంలో కలియుగం నందు ఇష్టకామితార్థుల పట్టుకు మిక్కిలి సులభమైన మార్గము. ఇది శ్రీ స్కాంద పురాణ రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రత కథాయాం ప్రథమోధ్యాయ సమాప్తః. క్షంతవ్య నమస్కారం.